అమ్మా పెళ్లికి నువ్వు కూడా రాకూడదు. పిల్లాడికి స్కూల్ ఉంది కదా బాబు గారు. కరెక్టే. డాక్టర్ గారు. డాక్టర్ గారా? ఏరి? మీరేనండి. అవును కదా. మా అమ్మగారి ట్రీట్మెంట్ ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. మీరు ఈ పెళ్లికల్లో 10 రోజులు ఉంటారుగా, ఈలోగా నా రికార్డులన్నీ స్టడీ చేసి మందులు వేసుకుంటాను. మీరు మందులు వేసుకుంటారా? మరి మీ అమ్మగారి ట్రీట్మెంట్ ఆ రేంజ్ లో ఉంది. ఏమిటంటాడు ఏరా? అదేనమ్మా, ఇంటి కుక్కలా కాపలా ఉంటానంటున్నాను. రావడం లేదా నువ్వు? నేను అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? పద, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అక్కడికి వచ్చి మంచి మంచి వంటలు చేసి నన్ను చంపేసుకోరా. గారు సరే, మంత్రతంత్రం ఉప్పు నాకు తప్పుతుంది. డాడీ వస్తానమ్మా. ఏంటమ్మా? ఆయన పెళ్లికి రారంట. రారా? రారా? ఏంటమ్మా? ఏంటా బొండు పంతులు ఏంటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లరిస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉందా? లేకపోతే నా దగ్గర డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అథవా మన దగ్గర పప్పులు అడుకో. ఇదిగోండి బాబు. పంతులు 100 కూడా వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదండి. ఇచ్చావా? 2 ఇచ్చాం కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. 200 ఏది? మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవును 100 చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 తాగెత్తుకెళ్ళింది. నోరు మూసుకో, ఏగలు దొరతాయి. చూడమ్మా శైలజ, నువ్వు ఈ ఇంటి కోడలవయ్యాక ఉద్యోగంలో చేరావా, ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలవయ్యావా? ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఎక్కానండి. ఆ తర్వాత టైప్ అయ్యాక హార్న్ కొట్టడం నేర్చుకున్నానండి. అబ్బా నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావమ్మా. చూడు, నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చాక పెళ్ళయిందా? ముందు పెళ్ళైందండి, హీరో హోండా వచ్చిందండి. అర్థమైంది. వాడెవడో హార్న్ కొట్టి పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు సంగతి దొరుకుతున్నాడు. కానీ అందుకోండిరా. చేస్తాడేమో వెనకాల వెళ్తే బెటర్. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. దాంట్లో తోటాలు లేవు, డిఫాల్ట్ టైపు. నో కంగారు. అయ్యో బాబోయ్, ఏదో సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్ చేశారేంటి మామయ్య గారు? ఇంకా నయం, నేను కనుక టైర్లు మాత్రమే కలిచాను. అదే మా అనవరంగాడు అయితే శాల్తీనే లేపేసేవాడు. అయ్యో బాబోయ్, అయిపోయింది, నా పని అయిపోయింది. అజయ్ 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 ఎవరు? నాన్నగా కాల్చేసి ఎవరిని అడుగుతారు ఏమిటండి? అజయ్ ఎవరంటే? ఎవరు? అజయ్ నా తర్వాత అజయ్ తర్వాత చెప్పు, లేకపోతే నిన్ను కలిచేస్తా. ఏమిటా ఎలా పడిపోయింది? ఏమిటి పిల్లత? అజయ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడండి. దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి. అప్పటి నుంచి పేలిన శబ్దం వింటే చాలు ఇలా అయిపోతుంది. భగవంతుడా, నన్ను ఆశీర్వదించు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నేను నిన్ను ఫాలో అవుతున్నాను, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో. బాబు ధర్మం చేయండి బాబు. చిల్లర లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, చాలా కాలంగా నన్ను ఒక సమస్య పట్టి పీడిస్తోంది. ఏమిటి మీ సమస్య? స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అదే వెరీ సింపుల్. ఏదైనా ఒక ఆర్టీసీ బస్ ఎక్కండి, నేరుగా ఏ వాగులోకి వెళ్ళిపోతుంది. మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు. అసలు బస్ ఎక్కే పనే లేకుండా మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళే పాయింట్ చెప్పరా? నన్నా ఎలా? ఏమీ లేదు సార్, నేను ఒక నిరుద్యోగిని. ఒక పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అక్కడ దాకా వెళ్ళడానికి బస్సు ఉంది, కానీ జేబులో డబ్బు లేదు. ఒక్క 10 రూపాయలు ఇచ్చారంటే నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు పుణ్యం వచ్చేస్తుంది. క్లాస్ బెగ్గింగ్ లేవు. ఎక్స్క్యూజ్ మీ, మీకు స్వర్గానికి వెళ్లే సదవకాశం కల్పిద్దామని వచ్చాను. నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను. స్వర్గానికి వెళ్ళొచ్చిన ఫేస్ ఒక్కసారి పేపర్ తీస్తారా? నాకు తీసి అలవాట్లేదు. అంత చండాలంగా ఉంటుంది ఆ ఫేసు. ఎవరు అడుగు? బాసు నువ్వా? బోసు నేనేరా. బస్ స్టాండ్ అడుకుంటావేంటి? స్టేషన్ లో అడుకోవడానికి సెంట్రల్ నుంచి పర్మిషన్ కావాలంటగా. ఓహో, అది సరే గాని ఎంత కాలమైందిరా నిన్ను చూసి బోసు. బాసు బోసు బాసు ఇంతకీ నాకు రూపాయి దానం చేస్తారా లేదా? నాకు చెప్పి నువ్వు అడుకుంటున్నావేంట్రా? నేను కాదు, వాడు. ఏంటి నువ్వు అడుక్కోవడం మానేసి రౌడీజం మొదలు పెట్టావా? నిన్ను బాసు ముష్టోడితో మనకెట్టి, మనం వెళ్ళి సింగిల్ టీ కొట్టేద్దాం పద. ఆగండి, నా పేపర్. థ్యాంక్స్. నీకంటే నేనే బెటర్. చాలా. హనుమంతు, నువ్వు ఇక్కడ? నా పేరు హనుమంతు కాదండి, అంజిబాబు. అంజిబాబా, మీ నాన్న కవల పిల్లలా? లేదండి,
నేను ఒక్కనే కొడుకుని. అలాగా మొన్న ఆయన అలాగే అన్నాడు, ఇప్పుడు ఈవిడ ఇలాగే అందంటే ఎక్కడో ఏదో తిరగాసి ఉంది. ఆ? 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 ఎవడ్రా నువ్వు? నీకు వరుసకు తమ్ముణ్ణి, మంగమ్మ కొడుకుని. ఓసే రావులమ్మ, ఇన్నాళ్ళు రత్తెనకాల పడింది ఈడే. నేను అనుకున్నాను చెత్త కొట్టావు. ఓసారి రారా. మా నాన్న సెకండ్ సెటప్ లేదు మంగమ్మ, దాని కొడుకే. మొన్న నువ్వని నీ పెళ్ళాన్ని నమ్మించి నిన్ను దండించా, ఇప్పుడు వెరైటీగా కొడతా. ఏటి కొట్టేది? నువ్వెవరో తెలిసిపోయిందిగా, ఇక నేను కప్పులో కాలేస్తా. చచ్చినట్టేస్తావు. నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రికి వచ్చి నీ పక్కలో పడుకుంటా, నువ్వు వాడనుకుంటావు అని నవ్వుతా. నీ బాబుతో చెప్పు, నేను కూడా తన కొడుకు నేను ఒప్పుకోవాలి, మా అమ్మని చేరదీయాలి, లేకపోతే నీ పెళ్ళాం శీలం. చచ్చి ఒక దాసిదాని కొడుకుని నా కొడుకంటే సత్యం ఒప్పుకోను. ఒప్పుకుంటే ఎలాగో చేస్తావుగా. అదేంటే కత్తిపీటతో కోసి చేతిలో పెడతా తాలకాయ. ఇది ఎక్కడ కర్మే, వాడేమో ఒప్పుకోకపోతే నా పెళ్ళాన్ని పాడు చేసి అని నవ్వుతానంటాడు. పైగా మరిది మహాపాపం. ఏంటే ఏంటని వాడేది? బావైతే పర్వాలేదా, చంపి పాత్రేస్తా. మీరు వెళ్ళి పడుకోండి, వాడి సంగతి నేను చూసుకుంటా. పడుకోండి. ఎలా? ఎలా? ఏటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నట్టున్నావు? తానాల గది గుర్తుకొస్తుందా? కోసి చేతిలో పెడతా. అది కాదే. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి, మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్, ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడు చేసినా పుడతా. నీకు ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్, పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. పోయాడా? అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఫుడ్ కొట్టాయి.